ఈరోజు వంకాయ మెంతం కూర వేసి పప్పు చేస్తున్నాను చూడండి. ఇదిగోండి కందిబ్యాళ్ళు శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టేశాను. టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి, వంకాయలు, ఆనియన్, తర్వాత వచ్చేసి మెంతం కూర ఇవన్నీ కట్ చేసి శుభ్రంగా కడిగి వేసేసాను. చింతపండు కూడా ఓకే. తర్వాత వచ్చేసి పసుపు, కారము వేసిన తర్వాత ఒక 4 విజిల్లు పెట్టేశాను. మెత్తగా ఉడికిపోయింది. తర్వాత తగినంత ఉప్పు వేసి మెత్తగా రామేశాను. ఇంకా తాలింపు కోసము వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పప్పు ఉడికే లోపల. ఇప్పుడు తాలింపు అయితే వేసేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఫస్ట్ కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత ఇంకా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేయండి. సూపర్ ఉంటుంది. ఇంకా అసలు ఈ పప్పు తింటే ఒక్క ముద్ద తిందామని కూర్చుంటే 2 ప్లేట్లు లాగించేయాల్సిందే అనమాట. అంత టేస్ట్ ఉంది. నిజంగా చెప్తున్నాను, మీరు కూడా చేసుకోండి. చాలా చాలా బాగుంది. వంకాయ మెంతం కూర వేశాను కాబట్టి టేస్ట్ సూపర్ వచ్చింది. ఇదిగోండి ఓకే అండి. మీరు కూడా ఇలాంటి మంచి మంచి వంటలు చేసుకోవాలంటే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తర్వాత బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మాహిరా ఛానల్లో మంచి మంచి వంటలు చేసి చూపిస్తాను. తక్కువ సమయంలో మంచి రుచికరమైన వంటలు చేసుకోండి, తినండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. తర్వాత వచ్చేసి వాకింగ్ చేయడం మర్చిపోవద్దండి. ఇందులోకి బుడ్డల పొడి చేశాను. కారంగా వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంది.